అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి ఆయన ఈరోజు హాజరవుతూ ఉన్నారు. హాజరైన తర్వాత ఆయన కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్నారని, అయితే కేసీఆర్ మాత్రం జగన్మోహన్ రెడ్డితో కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అడిగినప్పటికీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. అక్రమాస్తుల కేసులో 6 సంవత్సరాల తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు ఈరోజు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హాజరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారిని కలవాలనుకుంటున్నారని, అయితే కేసీఆర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని, అందులో భాగంగానే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అడిగినప్పటికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారా? అంటే 6 నెలల క్రితం అనుకుంటా కేసీఆర్ గారికి ఆయన పడ్డం, తర్వాత కాలుకి దెబ్బ తగలడం, స్పైనల్ కార్డ్ ఏదో అవడం, ఆపరేషన్ అయింది, ఆయన సర్జరీ జరిగింది. సో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సమయం దొరకలేదు హైదరాబాద్ వచ్చి ఆయన చూడటానికి. ముఖ్యంగా ఆయన సమస్య ఏంటంటే లోటస్ పాండ్కి రావడం. లోటస్ పాండ్లో సగం ఇప్పుడు చెల్లెలు తీసుకుంది. షర్మిల అక్కడ ఉండగా ఆయన రావడానికి ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇవాళ అవసరం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఎంతకైనా దిగజారుస్తుందని ఇవాళ సిబిఐ కోర్టు ముందు ఆర్థిక నేరాల కేసులో ఆయన హాజరవ్వాల్సి రావడం, ఇవాళ ఆయన అనూహ్యంగా ఇది అయ్యాక, కోర్టు పని అయ్యాక, కోర్టులో హాజరు వేయించుకున్నాక ఆయన ఇవాళ లోటస్ పాండ్కి వెళ్తున్నారు. అంటే లోటస్ పాండ్కి వెళ్లాల్సి వస్తుందని గత ఏడాదిగా ఆయన అసలు ఏడనర్థంగానో అసలు ఆయన హైదరాబాద్ మొహం చూడలేదు మనకు తెలిసి, ఎంతసేపు యలహంక, బెంగళూరు తప్ప. అయితే ఇవాళ ఆయన ఎలాగ అంటే రెండు పనులు ఇవాళ. ఒకటి, కేసీఆర్ని కలవాలనుకున్నారు ఆయన. అయితే కేసీఆర్ని కలవాలనుకుంటే నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు కలవలేకపోతున్నారు? ఎందుకు కేసీఆర్ విముఖత చూపిస్తున్నారు? ఫామ్ హౌస్కి రాకుండా ఎందుకు చేస్తున్నారు అంటే, మీకు తెలిసి ఇటీవల కాలంలో మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఎంత పెద్ద దుమారం రేపిందో. ఎవరికి వాళ్ళు మేమే నెగ్గాలంటే మేమే నెగ్గాలని వాళ్ళ బలాన్ని, ధనాన్ని అన్నింటినీ ప్రయోగించారు. అయితే మీకు తెలుసు, సినిమా వాళ్ళు కావచ్చు, లేదు ఇక్కడ ఉండే కొన్ని కులస్తులు కావచ్చు, కొన్ని కుల సంఘాలు కావచ్చు, తర్వాత యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కలిపి నవీన్ యాదవ్ని గెలిపించుకోవటం జరిగింది. అంటే కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ని గెలిపించడానికి కారణం కూడా మనకు తెలుసండి. ఒకటి, రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగి ఆయన విస్తృతంగా పర్యటన జరపడం, తర్వాత ప్రచారం చేయడం, తర్వాత ఆంధ్ర వాళ్ళని ఎక్కువగా తిట్టినందుకు ఎవరు, కేసీఆర్, ఆంధ్ర వాళ్ళకు కూడా ఒక కోపం ఉండడం, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి ప్లస్ అయ్యాయి, అంటే కాంగ్రెస్కి ప్లస్ అయ్యాయి. వేరేజ్ మొదటి నుంచి కూడా ఆంధ్ర వాళ్ళతోటి అంటకాగి, మొదటి నుంచి అసలు ఒక తెలుగుదేశంలో చేరింది, ఒక ఆంధ్ర పార్టీలో చేరి ఆయన ఎవరు, కేసీఆర్ అక్కడ మంత్రి అయ్యి, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పదవి రాలేదని అలిగి ఒక తెలంగాణ అనే ఒక పదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని నెరపి ఒక 10 ఏళ్ళు ఉద్యమంలో ఉండి 10 ఏళ్ళు మళ్ళా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి, మొదటి టర్మ్లో బాగానే ఉన్నప్పటికీ రెండో టర్మ్లో ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి లాగా తయారయ్యి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో, మామూలుగా గురువు శిష్యుడు అడుగుజాడల్లో నడవడు, శిష్యుడు గురువు అడుగుజాడల్లో నడుస్తారు. కానీ ఇక్కడ రివర్స్లో ఒక అవినీతి అనే అడుగుజాడల్లో నడిచే ఆయన అహంకారమే ఆయన పతనానికి దారితీసి ఆంధ్ర వాళ్ళని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తిడుతూ ఆయన, అంటే ఈరోజు తెలంగాణ పార్టీని ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చారో, భారత్ రాష్ట్రీయ సమితిని, దాంతో తెలంగాణ ఉనికే లేకుండా అయిపోయి కేసీఆర్ అనే వ్యక్తికి ఒక ఉనికి లేకుండా అయిపోయింది. ఇన్ని జరిగాక ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూశాక ఇవాళ కేసీఆర్ చాలా కుంగిపోయి ఉన్నాడు ఒక రకంగా. అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఇంకా మా పార్టీ లేవదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఆంధ్ర వాళ్ళని తిట్టడం, 2 కేసీఆర్ అహంకారం, 3వది ఆయన ప్రజల్లోకి రాకపోవడం, ఎప్పుడు ఫామ్ హౌస్లో పడి ఉండడం, ఇవన్నీ కలిపి ఈ పార్టీ ఘోర పరాభవాన్ని చవి చూసింది.
అయితే ఇప్పుడు రెడ్లందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పనే ఉంటుంది ఆయనకి? పనే ఉండదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ ఆయన ఒప్పుకొని ఓకే రామ్మ ఫామ్ హౌస్ కంటే అది ఇంకెంత నెగిటివ్ ఇస్తుందో రేపొద్దున ఫ్యూచర్లో. ఇప్పుడు ఇప్పటికే అసలు తెలంగాణలో ఫ్యూచర్ ఉందా లేదా అనే ఒక డొలాయమైన స్థితిలో బీఆర్ఎస్ ఉంది. దీనికి తోడు అగ్ని కాజ్యం తోడైనట్టు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని రమ్మని కలిశారనుకోండి, ఇది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి అసలే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డితో ఈ బీఆర్ఎస్ పెట్టుకుంది. ఆల్రెడీ కేసీఆర్ కూడా కాళేశ్వరంలో ఇరుక్కుని ఉన్నాడు, ఈయన కూడా ఎప్పుడు జైలుకి వెళ్తాడో అని ప్రజలు అనుకుంటారేమో అని భయంతో ఆయన ఇవాళ అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది మనకి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఒకటి మీరు అన్నట్టుగా ఆయన హెల్త్ బాగలేకపోవడం, ఆ సర్జరీ జరగడం, పరామర్శ ఒకటి. పరామర్శ వంకతోటి రాజకీయాలు మాట్లాడడానికి వెళ్తున్నాడు. రాజకీయాలు ఏం మాట్లాడతాడండి అని అడగచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తన చుట్టూ ఒక్కళ్ళు కూడా నాన్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఫ్యూచర్ ఏం చేయాలో తెలియని ఒక అయోమయ స్థితిలో ఆయన ఉన్నాడు. అంటే మీరు సోషల్ మీడియా ఏదో రాస్తోంది, మాట్లాడుతోంది, సాక్షి తరఫున కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తరఫున కావచ్చు, లేదు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, కానీ ఇవి కాదు. అసలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. హీ డజంట్ నో వాట్ టు డూ. జైలుకి వెళ్తానా, పార్టీని నిలబెట్టుకోగలనా, నెక్స్ట్ మళ్ళా ముఖ్యమంత్రి 2.0 2029 అంటున్నాను, నా పరిస్థితి ఏంటి, లేదు ఇంకా రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్ళాలా, ఇట్లా ఎప్పుడైతే క్రాస్ రోడ్స్లో ఉన్నాడో సో కేసీఆర్ తోటి చర్చిద్దాం అనుకున్నాడా, ఏంటి నేనేం చేయాలి ఏంటి అంటే ఈ ఆయన్ని పరామర్శించడం అనేది ఒక వంక. 6 నెలల తర్వాత ఇప్పుడు పరామర్శించడం ఏంటి లేకపోతే కదా. సో అంటే తన వ్యక్తిగత రాజకీయాల కోసం. ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి ఇప్పుడు ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇద్దరికి కావాల్సిన వాళ్ళు బీజేపీ, ముఖ్యంగా మోదీ, అమిత్ షా. ప్లస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ ఉండడం ఇద్దరికి నచ్చట్ల. పవన్ కళ్యాణ్ ఎలా విడగొట్టాలని చూస్తున్నారు. సో ఈ అంశాల మీద ఫర్దర్గా ఎలా వెళ్ళాలి అని ఆయనతో చర్చిద్దామని అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి, కానీ అది ఇవాళ ఆయన అనుకున్నది జరగట్లేదా అనేది మనం వేచి చూడాలి. ఓకే, అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టుకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొలుత అసలు తన తల్లి అయినటువంటి విజయమ్మ గారిని కలిసేటువంటి అవకాశం లేదని అందరూ భావించారు. అయితే జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకారంగా తల్లిని కలిసేదైతే దాంట్లో లేదు, కానీ తల్లిని కలవబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూడాలంటారు? నిన్న విడుదల చేసిన షెడ్యూల్లో తల్లి విజయలక్ష్మి గారిని కలుస్తున్నారని ఎక్కడ ఇవ్వలేదు. నిన్న షెడ్యూల్ మొత్తం ఆయన ఇక్కడికి రావడం, తర్వాత ఒక ఊరేగింపుగా ఆయన అదేంటి సిబిఐ ఆఫీస్కి అది కోర్టుకు వెళ్ళడం, అక్కడి నుంచి ఆయన లోటస్ పాండ్కి వెళ్ళడం, తర్వాత కేసీఆర్ గారిని కలవడం, ఇట్లా ఆయన షెడ్యూల్. తర్వాత ఫైనల్గా బెంగళూరు వెళ్ళిపోవడం యలహంకకి. కానీ ఇప్పుడు సాక్షి వాళ్ళే ఇస్తున్నారు, సాక్షి ఛానల్లో తల్లి విజయలక్ష్మి గారిని కలుస్తారు అని. అంటే రాత్రికి రాత్రి మొత్తం సినారియో మార్చేశాడు. అంటే రాత్రి ఒక చర్చ జరిగి ఉండొచ్చు. అంటే తల్లిని కలిసి ఇప్పుడు రాజకీయాలు నెక్స్ట్ 2029లో 2.0 ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కాబట్టి అవ్వాలని, ఆ రోజు 2019 గెలుపుకి తల్లి చెల్లి ఎలా కారణమయ్యారో ఇప్పుడు మళ్ళా తల్లి చెల్లి అవసరమవుతారా అంటే రాజకీయాల్లో సిగ్గు శరం మానం అభిమానం ఉండమంటారు. కాబట్టి మనిషి ఎంతకైనా దిగజారుతాడు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఏమైనా చేస్తాడు. ఇక్కడ తల్లే కాబట్టి బాధ లేదు, తల్లి కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు, తల్లే కాబట్టి ఆశీర్వదిస్తుంది. తర్వాత చెల్లెలు, సొంత బ్లడ్ కదా, సరే అన్నగారు ఎన్నన్నా ఎంత ఇది చేసినా కూడా ఆవిడ కూడా కరగచ్చు, తెలియదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ తల్లిగారిని కలుస్తున్నాడు ఆయన. తల్లితో రాజకీయాలు మాట్లాడతాడా, తర్వాత సరస్వతి పవర్ దీనికి సంబంధించి సేమ్ స్టేటస్ కో అన్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద కూడా ఒక భయం ఉంది అతనికి. అది కనుక వాళ్ళు ఇది చేస్తే నేను బెయిల్ రద్దు అయిపోతుంది, నా భయం కూడా ఉంది. ఒక పక్క సిబిఐ కోర్టు, మరో పక్క బెయిల్ రద్దు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇవాళ విజయలక్ష్మి గారిని కలుస్తున్నాడా, పనిలో పని చెల్లెల్ని కూడా కలుస్తాడా, ఏం మాట్లాడతారు అనేది వెయిట్ చేసి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.